ఓం గం గణపతే నమో నమః. ఓం సరస్వతీదేవి నమో నమః. ఓం గురుభ్యో నమః. శ్రీరామ కథను వినండి. థర్డ్ పార్ట్. ఇప్పుడు నేను చెప్పబోతున్నది రాముడు సీతను వివాహం చేసుకున్న కథ. తాటకిని సంహరించిన తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు ఋషి విశ్వామిత్రుడి రక్షణలో ఉన్నప్పుడు ఆ మహర్షి వారిని మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడ జ్ఞానం ధర్మం కలిగిన రాజు జనకుడు తన కుమార్తె సీతాదేవి స్వయంవరానికి సిద్ధం అవుతున్నాడు. విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుడు ఆ మహోత్సవాన్ని చూడడాన్ని కోరుకున్నాడు. అహల్య విమోచనం. మార్గ మధ్యంలో వారు ఒక నిర్మానుష్యమైన ఆశ్రమం వద్ద ఆగారు. విశ్వామిత్రుడు వివరించాడు. ఇది గౌతమ మహర్షి మరియు ఆయన భార్య అహల్యకు చెందినది. ఒకప్పుడు శాపం వల్ల అహల్య రాతిగా మారింది. ఆ శాపం రాముడు ఈ ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే తొలుగుతుందని చెప్పబడింది. రాముడు ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే అద్భుతం జరిగింది. అహల్య మానవ రూపంలోకి తిరిగి మారింది. ఆమె ఆనందంతో కన్నీరు పెట్టుకొని రాముడికి నమస్కరించి తన విమోచనానికి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఆమె రాముడిని ఆశీర్వదించింది. మిథిలా చేరిక. చాలా కాలం ప్రయాణం తర్వాత వారు మిథిలా నగరికి చేరుకున్నారు. రాజు జనకుడు మహర్షి విశ్వామిత్రుని రామలక్ష్మణులను హర్షపూర్వకంగా ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు వారిని అయోధ్యాధిపతి దశరథ మహారాజు కుమారులుగా పరిచయం చేశాడు. పాలసము అంత పూలతో దీపాలతో అలంకరించబడింది. మధ్యలో ఉన్న వేదికపై భగవాన్ శివుని దివ్య ధనుస్సు ఉంచబడింది. జనకుడు ప్రకటించాడు, ఎవరైతే ఈ ధనుస్సును ఎత్తి దాని తాడు కట్టగలరో వారు నా కుమార్తె సీతను వివాహం చేసుకుంటారు. స్వయంవరం ప్రారంభం. తదుపరి ఉదయం దేశం నలుమూలల నుండి రాజులు యువరాజులు సభలో చేరారు. సీతాదేవి తన వివాహ వస్త్రాలలో ప్రవేశించగానే ఆ ప్రాంగణం కాంతిమయం అయ్యింది. అందరూ ఆమెను ఆశ్చర్యంతో చూశారు. ఒకరికొకరుగా యోధులు ముందుకు వచ్చారు. ఎవ్వరూ ఆ ధనస్సును కదిలించలేకపోయారు. కొందరు ప్రయత్నించి అలసిపోయి నేల కూలిపోయారు. చివరికి రాజు జనకుడు విచారంగా అన్నాడు, భూమిపై వీరుడు ఎవ్వరూ లేరా? నా కుమార్తెకు వరుడు దొరకడం లేదా? రాముడు ముందుకు వచ్చాడు. అది విన్న లక్ష్మణుడు కోపగించాడు. తన అన్న రాముడు ఉన్నప్పుడు రాజు ఇలా అనడం తగదని అనుకున్నాడు. కానీ విశ్వామిత్రుడు రాముని వైపు తిరిగి సంతోషంగా ఉన్నాడు. ఓ ధన్యుడా, దశరథ కుమార, సీతాదేవి నీకోసమే పుట్టింది. నీవు ముందుకు వెళ్ళి ప్రయత్నించు. రాముడు నమస్కరించి వేదిక వైపు నడిచాడు. ముందుగా ఆ ధనస్సుకు నమస్కరించాడు. అది చూసి జనకుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ దానిని గౌరవం చూపలేదు. రాముడు ధనస్సును సులభంగా ఎత్తి ఒక్క క్షణంలోనే దాని తాడు కట్టాడు. అప్పుడు భాం అని ఒక మహాగర్జనతో ధనస్సు రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఆ శబ్దం ఆకాశంలో మారుమోగింది. దేవతలు సంబరపడ్డారు. ఋషులు ఆనందించారు. రాజులు చప్పట్లతో మ్రోగిపోయారు. సీతాదేవి ముఖం ఆనందంతో ప్రకాశించింది. ఆమెకు నిజమైన వరుడు కనపడిపోయాడు. వివాహం. రాజు జనకుడు ఆనందంతో సీతను పిలిచాడు. ఆమె తడబడే చేతులతో చిరునవ్వుతో రాముడి మెడలో పూలమాలను వేసింది. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. అయోధ్యలో ఉన్న రాజు దశరథునికి ఈ శుభవార్త అందింది. ఆయన ఆనందంతో మిథిలాకు ప్రయాణమయ్యాడు. ఏనుగులు, గుర్రాలు, సంగీతకారులు, నర్తకులు, బంగారం రత్నాలతో నిండిన రథాల వాహిని తోడుగా వివాహం అత్యంత వైభవంగా జరిగింది. విశ్వామిత్రుడు వశిష్ఠుడు సూచనతో ఇతర యువరాజుల వివాహం కూడా జరిగాయి. లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మండవిని, శత్రుఘ్నుడు
శృతకీర్తిని వివాహం చేసుకున్నారు. అయోధ్యకు తిరుగు ప్రయాణం. వివాహోత్సవాలు ముగిశాక జనకుడు కన్నీటితో తన కుమార్తెలను వీడ్కోలు పలికాడు. అయోధ్యకు తిరుగు ప్రయాణంలో ప్రజలు పూలతో పాటలతో స్వాగతం పలికారు. సంగీతం ఆనందం నిండిన ఆ ప్రస్థానం రాజ్యాన్ని ఉల్లాసపరిచింది. రాముడు సీతాదేవి మరియు ఆయన సోదరుల వివాహాలు అయోధ్య చరిత్రలో అత్యంత సంతోషకరమైన సంఘటనలుగా గుర్తుండిపోయాయి. మిత్రులారా, శ్రీరామ కథను వినండి. థర్డ్ పార్ట్ పూర్తయింది. తరువాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంతవరకు పూర్తిగా మా వీడియోను చూసినందుకు మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇటువంటి పుణ్య కథలను, అందులోని శ్రీరామచంద్రుడి కథను వినడం వల్ల ఎంతో మనశ్శాంతి సుఖశాంతులు లభిస్తాయండి. శ్రీరామ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇటువంటి పుణ్యప్రదమైన ఈ భక్తి తాలూక వీడియోలను ఇతరులు కూడా షేర్ చేస్తే ఇంకా మంచిది కదండి. ఇటువంటి భక్తి వీడియోలను మనం చూసి వినడమే కాకుండా ఇతరులు కూడా ఎంతో పుణ్యం లభిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. శ్రీరామని నామమెంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. శ్రీరామని నామమెంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా.